రాజకీయ పార్టీలు తమ ఆధిపత్యానికి, రాజకీయాలకి పైచేయి సాధించడానికి న్యాయస్థానాలను సైతం వివాదంలోకి లాగేస్తున్నాయి. న్యాయస్థానాలు చెప్పేటటువంటి తీర్పులకి వక్రభాష్యాలు చెప్పడం, న్యాయస్థానాల అబ్జర్వేషన్స్కి తమకు నచ్చినట్టు విధానంగా వ్యాఖ్యానించడం, ఈ రకంగా రాజకీయ పార్టీలు ఒక రకంగా చెప్పాలంటే కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది తాజాగా చూస్తే కనుక కవిత బెయిల్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఒక రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు చెప్పినటువంటి వ్యాఖ్యానానికే తమదైనటువంటి భాష్యం చెప్పేసింది. ఇంకా బండి సంజయ్ లాంటి వాళ్ళు కేంద్ర మంత్రుల స్థాయిలో ఉండి సైతము వాళ్ళకి నచ్చినటువంటి వ్యాఖ్యానంగా కోర్టుకే దురుద్దేశం ఆపాదించే విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ సంగతి అయితే చెప్పక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ మరో రకంగా బీజేపీని, బీఆర్ఎస్ని ఒకే గాడిని కట్టి సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి అంశాలను సైతము దానికి అనువదింప చేస్తూ రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. నిజానికి కోర్టులు అంటే సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, జిల్లా న్యాయస్థానం కావచ్చు, ఎవరైనా సరే న్యాయమూర్తులకి ఆ తీర్పు చెప్పేటప్పుడు దురుద్దేశాలను ఆపాదించడం కానీ, న్యాయస్థానం చేసినటువంటి వ్యాఖ్యల్ని వక్రీకరించడం కానీ, న్యాయస్థానం చేసినటువంటి వ్యాఖ్యల్ని తప్పుడుగా దురుద్దేశాలతో కూడినటువంటి ఇంటెన్షన్ తోటి తమకు అనుగుణంగా ఆ వాస్తవం ఫ్యాక్ట్ ఒకటి ఉంటే ఆ న్యాయస్థానం ఒక రకంగా వ్యాఖ్యానం చేస్తే దానికి రెండో రకం వెర్షన్ తీసి ఇదే న్యాయస్థానం చెప్పింది అనేటటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. దానివల్ల విచారించవచ్చు సైతం. అయితే రాజకీయ పార్టీలను సైతం అంత తీవ్ర స్థాయిలో తీసుకోకుండా న్యాయస్థానాలు చూసి చూడనట్లు పోతే ఇలాంటి చిల్లర వ్యవహారాలన్నింటినీ పట్టించుకుంటే కనుక తమకు సమయం వృధా అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో అయితే బీఆర్ఎస్ అయితే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అంటుంది. తీర్పు కాదు, నిజానికి ఇది కోర్టు కేవలము బెయిల్ మంజూరు చేయడం అనేది ప్రాథమికమైనటువంటి అంశం. బెయిల్ మంజూరు చేయడానికి తీర్పుకి ఏమి సంబంధం ఉండదు. తర్వాత బెయిల్ మంజూరు చేసేటప్పుడు వివిధ రకాలైన సెక్షన్లో నిందితులకు ఉండేటటువంటి వెసులుబాట్లు, నిందితులకు ఉండేటటువంటి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఏముంటాయో వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు తప్ప ఈ సందర్భంగా అంటే ఈ విచారణ బెయిల్కు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు సందర్భంలో న్యాయస్థానాలు చేసే వ్యాఖ్యలు సైతము తీర్పుకు సంబంధించినవి ఏమీ కాదు. తమ అబ్జర్వేషన్ మాత్రమే చెప్తారు. అయితే ఇటీవల కవిత బెయిల్కి సంబంధించి జరిగినటువంటి విచారణ బెయిల్ విషయంలో బీఆర్ఎస్ అయితే కేంద్ర దర్యాప్తు సంస్థల యొక్క తప్పు చేశాయి అనేటటువంటిది కవితకు బెయిల్ రావడంతో నిరూపణ అయిపోయింది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పును చూస్తుంటే కనుక కవిత ఎటువంటి నేరానికి పాల్పడలేదు, కేవలము రాజకీయ కుట్రతోటే చేశారని తీర్పు వెల్లడిస్తోంది అనేటటువంటి స్థాయిలో వ్యాఖ్యానాలు చేయడం. అంటే నిజానికి కోర్టు రాజకీయాల విషయానికి కానీ, ప్రభుత్వ ఉద్దేశానికి కానీ ఏ రకమైనటువంటి ఆక్షేపణ చెప్పడం కానీ, వ్యాఖ్యానం చేయడం కానీ జరగలేదు. ఈమెకి సెక్షన్ 45 ప్రకారము బెయిల్ పొందేందుకు మహిళగా అర్హత ఉంది. అంతేకాకుండా దర్యాప్తు తుది దశకు కొలిక్కి వచ్చింది కనుక నిందితురాలు ఇతరులని ప్రలోభ పెట్టడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం లేదు. ఛార్జీ షీటు 50,000 పేజీల డాక్యుమెంట్ తయారైపోయింది. 493 మందికి సంబంధించినటువంటి సాక్షులు రెడీగా ఉన్నారు. 57 మంది నిందితుల చిట్టా తయారైపోయింది. అందువల్ల ఈమెకు ఉండేటటువంటి ప్రాథమిక హక్కు ప్రకారం ఇచ్చారు తప్పితే కేసుకు సంబంధించి అది నిజమా కేసు లేదంటే రాజకీయ దురుద్దేశంతో పెట్టారా, దర్యాప్తు సంస్థలు ఏ రకంగా వెళ్తున్నాయి, వీటన్నిటికీ సుప్రీంకోర్టు తీర్పుకి సంబంధం లేదు. అయినా సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో విజయం సాధించినట్లు కానీ, ఈ కేసు అంతా తప్పుడు కేసు అన్నట్లు కానీ, ఈ కేసులో కేవలము రాజకీయమే ఉంది అన్నట్లుగా సుప్రీంకోర్టే చెప్పిందా అన్న రీతిలో నాయకులు వ్యాఖ్యానాలు చేయడం అనేది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందగా వస్తుంది. ఎందుకంటే కోర్టు చేసినటువంటి వ్యాఖ్యానాలకి తప్పుడు నిర్వచనం చెప్పడం, కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఉద్దేశాలకి ఒక విషయమైనటువంటి దర్యాప్తు సంస్థలను తప్పుపట్టింది, దర్యాప్తు సంస్థల యొక్క మొత్తం ప్రక్రియనే న్యాయస్థానం పక్కన పెట్టేసింది అనేటటువంటి తీరులో నిర్వచనం ఇవ్వడం అనేది ఖచ్చితంగా కోర్టుకి సంబంధించినటువంటి విషయంలో ధిక్కరణ కింద ఉంటుంది. ఇంకా బండి సంజయ్ అయితే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి విజయం సాధించాయి, బెయిల్ తెచ్చుకోగలిగాయి అంటే ఒక రకంగా కోర్టు చట్టాన్ని ప్రకారం వెళుతుంది తప్ప ఈవేళ రాజకీయాలకి కోర్టుకి ఏ రకమైనటువంటి సంబంధం ఉండదు. అంతేకాకుండా కోర్టులో బెయిల్ వచ్చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ ముందుగానే వ్యాఖ్యానాలు చేయడము, తర్వాత కోర్టు బెయిల్ రావడానికి బీజేపీకి సంబంధం ఉందనడం అంటే సర్వోన్నతమైనటువంటి సుప్రీంకోర్టు యొక్క విచక్షణ కానీ, విజ్ఞతను కానీ, సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకునేటటువంటి రాజ్యాంగాన్ని కానీ, సుప్రీంకోర్టుకి ప్రమాణమైనటువంటి వేదంగా తమ చర్యలు తీసుకునేటువంటి ఒక చట్టపరమైనటువంటి అధికారాలతో కూడినటువంటి సుప్రీంకోర్టుకి ఉండేటటువంటి ఒక విచక్షణ అధికారాలను సైతము తప్పుదోవ పట్టించే విధంగా వీళ్ళ నాయకులు వ్యాఖ్యానం చేయడం అనేది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందంటూ సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది మేజర్ పొలిటికల్ ఇష్యూ కావడం,
కవితకు సంబంధించినటువంటి విషయం, రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి అత్యంత క్లిష్టమైనటువంటి క్రిటికల్ దశలో ఉన్నటువంటి పొలిటికల్ ఇష్యూ కావడంతో అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సుప్రీంకోర్టులో జరిగినటువంటి బెయిల్ విచారణను సైతము తమ రాజకీయ పార్టీలకు ప్రయోజనాలకు అనుగుణంగా వ్యాఖ్యానిస్తూ దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందనే రీతిలో ప్రచారంలో పెట్టడం అనేది ఒక విచారకరమైనటువంటి పరిణామంగానే చెప్పుకోవాలి.